దేశంలో ఒక లేడీ ఆమెకి ఇష్టం వచ్చిన బట్టలు రిక్వెస్ట్ చేయగానే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఎందుకంటే పదే పదే మన దేశంలో అని చెప్పి మరే భారతదేశంలోని మాట్లాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు లిసన్ దోస్ వర్డ్స్. దయచేసి రిక్వెస్ట్ మళ్ళీ దేశాన్ని అంటగట్టకండి ప్రతిసారి కూడా. ఇఫ్ ఆల్ దేర్ మీరు నిజంగానే ఉన్నారు లేకపోతే మీలాంటి వాళ్ళు అనసూయ లాంటి వాళ్ళు ఉన్నారంటే కమ్ అవుట్ అండ్ స్పీక్ అప్. న్యాయస్థానం అడగండి అంతేగాని మీరు అక్కడెక్కడ ఉండిపోయి మన దేశం ఈ పనికి వాళ్ళ మాట్లాడేప్పటికీ మాట్లాడకండి దయచేసి. ఎంతకాలం మనం అణిచి పెడతామో ఎంతకాలం మనం అణిచి. ఇప్పుడు ఇరాన్ లో చూస్తున్నాం మనము. ఇరాన్ లో ఒక ఫోటో బయటకు వచ్చింది. ఒకవైపు బుర్కా వేసుకున్నామా, ఒకవైపు సిగరెట్ కాలుస్తా హమాని కాలుస్తున్న పిక్చర్. ఉమర్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ దేర్. Woman came on the roads. Woman took the bullet. So you want women to drink alcohol or cigarettes? మీకు మహిళలు సిగరెట్లు ఆల్కహాల్ తాగాలి అని ఉందా? ఉమెన్ స్వేచ్ఛ గురించి మీరు అదే అంటున్నారు. ఒక వైపు నుంచి ఒక మహిళ బుర్కా తీసుకోండి ఓకే, ఇంకో వైపు నుంచి ఇంకో మహిళ సిగరెట్ తాగుతోంది. మనం కాదు కదా డిసైడ్ చేయాల్సింది. వాళ్ళకున్న హక్కుల్ని ఎక్కడో ఇరాన్ లో జరిగితే ఇక్కడున్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడున్న మహిళలు బోల్డ్ మంది బుర్కాలు వేసుకొని బయటకు వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అక్కడ ఎలా ఉందనేది ఏ పిక్చర్ బోల్డ్ ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ బాంబు చేసిన ఒక ఏ పిక్చరు లేదు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళందరూ కూడా బుర్కాలు తీసేసి ఈ టాపిక్ లో ఇరాన్ ఇరాక్ దాకా మనం పోవాల్సిన అవసరం లేదేమో. సో మీరు ఒకవేళ కనుక అనిల్ గారు యూఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ ఇరాన్ ఇరాక్ ఆర్ మన దేశం అని కొంత మన దేశం గురించి చూసుకుంటే 5% ఆఫ్ మినిస్టర్స్ మన దేశంలో 5% మినిస్టర్స్ ఉన్నారు. పొలిటికల్ గా 13% ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. చాలా జెండర్ డిస్పారిటీ ఉంది మనకి ఇక్కడ మన దేశంలో. మన దేశం చాలా బాగుపడాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటి కోసం అనసూయ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. అభినందించాల్సిన విషయం ముందుకు వచ్చారంటే ఏం చేస్తున్నారు? అలా రిప్రజెంట్ చేయట్లేదు అనసూయ. వాళ్ళే ఉండగలుగుతారు. అట్లాగా ఎవరు పడితే వాళ్ళు ఉండలేరు కదా. ధైర్యం ఉన్న వాళ్ళే స్వేచ్ఛగా ఉండగలుగుతారు. ఇక్కడ స్వేచ్ఛ గురించి ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఆమె పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నాం మనం. అంతేగాని మనం డ్రెస్సింగ్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఫ్రీడమ్ కి వాల్యూ ఇచ్చేటువంటి ఇప్పుడు ఈ రోజున ఆమె ఒక దగ్గరికి ఇనాగ్రేషన్ పిలిచారు అంటే పబ్లిక్ వల్లే వచ్చింది. ఆమె పబ్లిక్ ఆమెని ఆ విధంగా ఆశీర్వదించడం వల్ల ఈ రోజు ఆమెకు సెలబ్రిటీ అయ్యింది. కాబట్టి పబ్లిక్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని చెప్పుతో కొడతాను అనే అట్లాంటి మాటలు ఆమె మాట్లాడకూడదు పబ్లిక్ లో. ఆ పబ్లిక్ ఉంటేనే ఈ రోజు అనసూయ అనే క్యారెక్టర్ అనేది ఇక్కడ ఉంది. లేకపోతే లేదు. పబ్లిక్ నువ్వు మర్యాద ఉండనప్పుడు నువ్వు ఇంకా జీరో అయిపోతావు ఖచ్చితంగా. ఇట్లాంటి మాటలు పబ్లిక్ లో మాట్లాడకూడదు. అందులో యువత అన్నారు, తప్పేముంది అందులో? ఇప్పుడు ఆమె ఏజ్ కదా, ఆమె ఏజ్ ఎక్కువే ఉంది కదా, వాళ్ళు చిన్నపిల్లలు అయ్యుండొచ్చు. దానికి కొంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏజ్ పరంగా ఆంటీ అని అనుకోవడం తప్పు. ఏజ్ పరంగా కాదు. బట్ ఆల్ ఏజ్ ఈజ్ డెఫినేషన్. ఒక ఏజ్ డెఫినేషన్ అయి ఉంటే చాలా మంది ఉన్నారు ఇంకా నటినటులు. వాళ్ళు ఎవరు అనరే. కేవలం అనసూయ గారిని టార్గెట్ చేయడం ఎందుకు అని అంటే తన బిహేవియర్ అన్నట్టుగా శేఖర్ భాష అంటున్నారు. సో తన బిహేవియర్ టార్గెట్ అవుతుందా? తన బిహేవియర్ మూలంగానే తన ఈ రకంగా సంబోధిస్తూ ట్రిగర్ చేస్తున్నారా? పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు పోస్టులు చేస్తుందండి. మాటలు కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంది. ఓకే, ఆ బిహేవియర్ పబ్లిక్ ఈ రకంగా రియాక్షన్ తీసుకొస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా ఆమె ఇష్యూ నడుస్తుంది. ఆ పబ్లిక్ ఏమన్నా అంటే మేమందరం కూడా ఆమె ఎలా ఉండు అంటే నేను ఇలానే ఉంటాను నాకు నచ్చింది చేస్తానంటే జనాల్లో కూడా అదొక ఇది ఉంటుందండి. రెడీ అవుతుంది. ఆమె ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మేము ముందుకు ఇలా అనకూడదు, మేము అలా తిట్టకూడదు అని చెప్పి జనాలు కూడా అలాగే రియాక్ట్ అవుతున్నారు. ఆమె ఎంత నెగిటివ్ చేస్తుందో జనాలు కూడా అంత అగ్రెసివ్ గా ఆమె విషయంలో రియాక్ట్ అవుతున్నారు. సో ఆ దీంట్లో భాగంగానే వెళ్ళినప్పుడు ఆ మాట అన్నప్పుడు ఆమె ఇమీడియట్ గా ఏం చెప్తూ కొడతానని చెప్పి మాట్లాడింది. పబ్లిక్ ని చెప్తూ కొడతానంటే అసలు ఆ పబ్లిక్ లేకపోతే నువ్వంటే ఈ రోజు నీకు సెలబ్రిటీ ఇమేజ్ ఎలాగొచ్చింది? ఆ పబ్లిక్ అంతా నేను చూడడం బట్టే నీకు సెలబ్రిటీ ఇమేజ్. సరే, పబ్లిక్ వాళ్ళ సెలబ్రిటీ అయ్యారు కదా అని చెప్పి పబ్లిక్ ఏదన్నా కూడా యాక్సెప్ట్ చేయడానికి ఉండదు కదా. పబ్లిక్ ఇంతలా రియాక్ట్ అయిపోయి పబ్లిక్ ఆంటీ అన్నా లేకుంటే పబ్లిక్ ఇంకేదైనా బూతులు మాట్లాడినా కూడా అలా సైలెంట్ గా ఉండడం తప్పేమో. అనసూయ ఒక ఫైట్ తీసుకుంది కాబట్టి ఓకే కుక్కలు మురిగిని అనుకొని ముందుకు వెళ్ళిపోతా ఉండాలా.
అన్ని పట్టించుకోకూడదు, ధైర్యంగా ఉండాలా, ఇంకా అదే సార్, కంటిన్యూ మీరు చేయాలా, public ని బయట కుక్కలు- కంటిన్యూ చేసి బయట public ని కుక్కలు అని సంబోధిస్తున్నారు. స్ట్రాటజిక్ గా ముందుకు పబ్లిక్ ని కుక్కలు అని సంబోధించడం మీరు గౌరవమైన ఖచ్చితంగా. లాయర్ వృత్తిలో ఉన్నారు సార్. దయచేసి పబ్లిక్ ని కుక్కలు అని సంబోధించకండి మీరు. ఏం No, 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 మాట్లాడుతున్నారు? no, no, no. You are supposed to ignore the comments. That's okay, but you can't say public ని కుక్కలు అంటాం అనేది wrong. But continue the fight. Continue the fight. Continue the fight. Be bold and continue the fight. గానే ఇక ఆమెకి అన్న ప్రతి మాటను పట్టుకుంటే ముందుకు వెళ్ళలేరు. ఆమె ఫైట్ చేయాలా, ఆమెతో పాటు ఇంకా సరే millions of మీరు కూడా women ఫైట్ ముందుకు చేయండి వచ్చి తనతో పాటుగా. మీ ఫైట్ భారతదేశాన్ని అర్థం కాదు. liberate ప్లీజ్ చేస్తారని డ్రాప్. నేనైతే ఆశిస్తున్నా. ఒక్క నిమిషం మీరు ఆగండి. స్వేచ్ఛ ఒక్క నిమిషం చేస్తారని ఆశిస్తున్నా. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. భారతదేశము మోరల్ పోలీసింగ్ కిందకి వెళ్ళకుండా అనిల్ గారు మళ్ళీ మీరు భారతదేశం అంటున్నారు. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. మీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ప్రతిదాన్ని ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్ ఈ దేశాలతో భారతదేశం కంపేర్ చేసి పనికి వాళ్ళ